నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. బాగున్నారు సార్? బాగున్నానండి. సివిల్ సర్వీస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాదాపు 933 పోస్టులుకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో అసలు ఎగ్జామ్స్ ఎప్పుడు సార్? ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎందుకంటే దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఎగ్జామ్స్ కాబట్టి లక్షల్లో విద్యార్థులు రాస్తారండి, అప్లై చేస్తారు. ఎగ్జామ్ రాస్తారు, అప్లై చేస్తారు కాబట్టి సో మరి కొన్ని లక్షల మంది రాస్తే అందులో ఆ 933 మంది అదృష్టవంతులు ఎవరు సార్? ఎలా అంటే జనరల్గానండి ఇండియాలో చాలా ఎమోషనల్గా ఎక్కువగా బాగా కనెక్ట్ అయ్యి ఎగ్జామ్స్, మిగతా ఎగ్జామ్ పేర్లు అందరికీ తెలియకపోవచ్చు కదా. మామూలుగా మీరు ఎవరన్నా నార్మల్ చిన్న చిన్న ప్లేసులు అడిగినా కూడా ఈ పేరు తెలిస్తే ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జాము ఓకే, ఐఐటీయా ఓకే, నీటా, డాక్టర్లో, ఇవి పెద్ద ఎగ్జామ్స్ అండి. బేసికల్గా ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఎగ్జామ్స్. భారతదేశం పెద్ద కంట్రీలో చాలా ఎక్కువ మంది అప్లై చేస్తారు. 10 లక్షల మంది వరకు అప్లై చేస్తారండి ఆయన ఓన్లీ 933 పోస్టులకి. అంటే కాంపిటీషన్ ఏ రకంగా ఉందన్నది నేను ఇప్పుడు చెప్పక్కర్లేదు మీకు. అది 1%, ఇంకా మిగతా అంటే 1% అన్న ఛాన్స్ ఉంటుంది, 2% ఇది 1 మరి 1 కాదు 0.1% ఉంటుంది. ఇందులో రకరకాల రిజర్వేషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదండి. బట్ డెఫినెట్గా నోటిఫికేషన్ అనేది ఇండియాలో మంచి బ్యూరోక్రాట్ ఆఫీసర్స్ అవ్వడానికి, మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి, వాళ్ళందరూ ఇప్పుడు మాలాగా ఎగ్జామ్స్ రాసి కొంచెం మంచి గవర్నమెంట్లో మంచి వర్క్ చేయాలన్నా, డిసిషన్ మేకింగ్ చేయాలన్నా వీళ్ళందరూ కూడా ఏదైతే ఉందో దానికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఏదైతే మనకు ఉందో ఫిబ్రవరి 24వ తారీఖు లోపు మనం అప్లై చేసుకోవాలండి. ఓకే. అంటే 100 రూపాయలు ఇది గవర్నమెంట్ది కాబట్టి 100 రూపీస్ అంతేనండి. అది కూడా ఓపెన్ కేటగిరీ. కొన్ని రిజర్వేషన్ ఉన్న కేటగిరీస్కి 100 రూపీస్ ఫీజు కూడా లేదు, ఫ్రీగా. కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి బయోమెట్రిక్ అని కొంచెం సిస్టంలో కొంచెం మార్చారు. ఎందుకంటే చాలా కాపీయింగ్లు అని రకరకాలు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం మెథడాలజీలో కూడా కొంచెం మార్పులు చేశారు. మంచి పరిణామం. అన్ని ఎగ్జామ్స్కి చేస్తున్నా దీనికి కూడా చేశారు. ఈ ఎగ్జామ్ ఫిబ్రవరి 24వ తారీఖు లోపు మీరు అప్లై చేయాలి. చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అండి, ఒక 100 రూపాయలు ఎంతో ఫీజు కట్టి చేస్తారు. ఎగ్జామ్ వచ్చేటప్పటికి మీకు మేలో జరుగుతుందండి. మనకి మే 24వ తారీఖున ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జాక్ట్గా రఫ్గా టైం కూడా అలా పెట్టుకున్నాడు. ఫిబ్రవరి, మే అంటే ఏమైంది చూడండి, ఫిబ్రవరి అంటే ఏప్రిల్, తర్వాత మే 24 జరుగుతుందండి. మెయిన్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి ఆగస్టులో జరుగుతుందండి. ఆగస్టు 21 అట్లా స్టార్ట్ అవుతుంటాయి. ఆగస్టు 21 అలా స్టార్ట్ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూస్ ఉంటాయండి. ఇంటర్వ్యూ లాస్ట్లో జరుగుతూ ఉంటాయి. డిసెంబరు, నవంబరు, ఒక్కొక్కసారి జనవరి అట్లా. రిజల్ట్ వచ్చేటప్పటికి ఫిబ్రవరి ఆ టైంలో ఇచ్చేస్తారు. జనరల్గా మార్చి ఇప్పుడు ఈ టైంలో వస్తాయి, రిజల్ట్ వస్తే ఇప్పుడు ఇంటర్వ్యూస్ అవుతున్నాయి లాస్ట్ ఇయర్ వాళ్ళకి. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది 3 దఫాలుగా 3 స్టేజెస్ జరుగుతుంది. ప్రిలిమ్స్ ఎగ్జాము, మెయిన్స్ ఎగ్జాము, అట్లాగే మనకి ఇంటర్వ్యూ, 3 రకాలుగా. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దీని క్వాలిఫైయింగ్ నేచర్ అంతేనండి. దీని మార్కులు మెయిన్స్కి యాడ్ అవ్వవు. జస్ట్ మీ ఎగ్జామ్ ఏదైతే మీరు రాస్తారో 200 మార్క్స్కి ఏదైతే రాస్తారో అందులో రిజర్వేషన్స్ ప్రకారం కట్ ఆఫ్స్ ఉంటాయి. ఓపెన్ కేటగిరీ అయితే ఎంత, లేకపోతే ఓబీసీ అయితే ఎంత, ఎస్సీ అయితే ఎంత, ఎస్టీ అయితే ఎంత కట్ ఆఫ్లు ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీ 90 మార్క్స్, రఫ్గా చెప్తున్నాను 90, 95 ఆ రేంజ్లో ఉన్నాయనుకోండి, ఉంటాయి ఎక్కువగా. సో ఆ కట్ ఆఫ్ ఎలా డిసైడ్ చేస్తారంటే మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్ని వేకెన్సీస్కి రఫ్గా ఒక 12 నుంచి 13 రెట్లు మెయిన్స్కి, అదే ఫస్ట్ ఇంటర్వ్యూ పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 పోస్టులు ఉన్నాయండి. 1000 ఉంటే 3000 మందిని ఇంటర్వ్యూ పిలవాలి, 3500 మందిని. అర్థం చేసుకోండి, 3500 మందిని ఇంటర్వ్యూకి పిలిస్తే 1000 మంది అవుతారు కదా. 3500 మంది ఇంటర్వ్యూకి రావాలంటే మెయిన్స్ ఎంతమంది రాయాలి? దీనికి మళ్ళీ 12-13 రెట్లు. మీకు లాజిక్ అర్థమైంది మీకు? అంటే ఇది ఒక 16-17 వేల మంది మెయిన్స్కి సెలెక్ట్ అవుతారు. అంటే ఈ 10 లక్షల మంది అప్లై చేస్తే ఎగ్జామ్ రాయరు, అందరూ రాయరు. ఒక 5 లక్షలు 6 లక్షలు రాస్తారు, చాలామంది రాయరు, పెడతారు తప్ప. రాసిన వాళ్ళలో ఫైనల్గా ఒక 15,000, 16,000, 17,000 వేకెన్సీస్ ఆ రేషియో బట్టి, ఆ రిజర్వేషన్ కేటగిరీ బట్టి అన్ని వేకెన్సీస్ అంతా క్యాలిక్యులేషన్ చేసి మెయిన్స్కి వస్తారు. ఈ 15,000 మంది మెయిన్స్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూకి ఒక 3,000 మంది. ఈ 3,000 నుంచి మళ్ళీ 1000. మీకు అర్థమైంది స్క్రీనింగ్ అంటే అట్లా వస్తుందండి. అప్లికేషన్ పెట్టడం 10 లక్షలు, రాయడం తక్కువ మంది రాస్తారు, 50-60% రాస్తారు. తర్వాత మళ్ళీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కి ఒక 15,000 మంది, 16,000. తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూకి ఒక 3,000, 3,200, 3,300 అలాగా. ఫైనల్గా ఒక 933. సరే, కొంతమంది ఎక్కువ మందిని తీస్తారు. ఈసారి కొత్తగా సివిల్ సర్వీస్కి సంబంధించిన దాంట్లో కొన్ని డిసిషన్స్ తీసుకున్నారండి. ఈ క్యాబినెట్ సెక్రటరీ ఏదైతే ఉన్నారో, కమిటీ ఏదైతే ఉందో మేజర్ డిసిషన్స్ తీసుకున్నారు. ఏ డిసిషన్స్ అంటే, ఇప్పుడు ఇంతకుముందు లాస్ట్ టైం మీరు ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారు అనుకుందాం, వెళ్ళడానికి ఒప్పుకోరు. ఇంకా పాతది వచ్చింది కదా, ఇంకా నువ్వు ఇంటర్వ్యూ కూడా వెళ్ళకూడదు. ఇంటర్వ్యూకి వెళ్ళకముందే కానీ రిజల్ట్ వస్తే, అది ఇంటర్వ్యూకి వెళ్ళకముందే నీకు పాతది కూడా ఐపీఎస్ వచ్చిందని తెలిస్తే, నువ్వు ఐపీఎస్కి వెళ్ళే ఉద్దేశం ఉంటే నువ్వు ఇంకేది అటెండ్ అవ్వకూడదని రూల్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాశారు, మీకు ఐఏఎస్ వచ్చింది, మళ్ళీ రాయడానికి లేదు ఇంకా. ఎందుకని? ఆల్రెడీ లాస్ట్ టైం మీరు పెట్టారు కదా, మళ్ళీ రాయడానికి లేదు. అట్లా ఏంటంటే వేకెన్సీస్ కొన్ని వేస్ట్ అయిపోతారనే ఉద్దేశంతో ప్రీవియస్గా ఎవరైతే ఐపీఎస్ వచ్చి ఉన్నారో మళ్ళీ ఐపీఎస్కి ఎవరైతే వెళ్దాం అనుకుంటారో వాళ్ళు రాయడానికి లేదు. అట్లాగే ఐఏఎస్ వచ్చి అలా అప్లికేషన్ పెట్టడానికి లేదు. ఆల్రెడీ ఫస్ట్ ఆప్షన్ ఇదే పెట్టారు లాస్ట్ టైం, ఇంకా మార్చడానికి లేదు. ఇంకా సెలెక్ట్ వచ్చేసింది కదా, అంటే ఎందుకు రాస్తారని మీరు అనొచ్చు. సార్ ఆల్రెడీ వచ్చింది కదా ఐఏఎస్, మరి ఎందుకు రాస్తారని మీరు అనొచ్చు. స్టేట్ మారిపోతుంది.
కొంచెం మంచి ర్యాంక్ వస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అవ్వచ్చు మీరు. ఒకవేళ ముందు దాంట్లో మంచి ర్యాంక్ రాలేదు, మీకు క్యాడర్ అస్సాం వచ్చింది, నాగాలాండ్ వచ్చింది, మీరు ఏం చేస్తారు దేశం మళ్ళీ రాస్తారు. మీకు అర్థమైందా పాయింట్? అంటే మీకు క్యాడర్ వీడికి మహారాష్ట్ర పెద్ద స్టేటు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చేయాలని కోరుకుంటుంది మన ఏరియా వాళ్ళకి. వీళ్ళు రాసిన తర్వాత వీళ్ళు ర్యాంకింగ్ వచ్చే అవకాశం లేదు. దానికి ఒక మరీ సపరేట్ వీడియో చేయాలి, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం లేదు, జోనింగ్ సిస్టమ్ ఉంటుంది. లేనప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ రాస్తున్నారు వీళ్ళు. మళ్ళీ రాసినప్పుడు ఏం చెప్తుంది గవర్నమెంట్, ఒకసారి వచ్చింది కదా రాయిద్దని చెప్తున్నారు. నీకు ఐపీఎస్ వచ్చిందా, మళ్ళీ ఐపీఎస్ కూడా వెళ్ళడానికి కుదరదు ఇంకా. అంటే ఇలా ఎందుకంటే చాలామంది రాస్తున్నారు, ఏంటి మళ్ళీ సేమ్ సర్వీస్కి మళ్ళీ వెళ్దామని. అంతే అదే స్టేటు నాకు తెలంగాణలో పనిచేయాలి, ఆంధ్రాలో పనిచేయాలి, యూపీలో పనిచేయాలి, పెద్ద రాష్ట్రాలు తమిళనాడులో పనిచేయాలి, మహారాష్ట్రలో పనిచేయాలి, అందరూ కోరుకుంటుంది. పెద్ద రాష్ట్రాల్లో పవర్ ఎక్కువ ఉంటుంది. ఆ పోతే ఆ మూల పోతే నాగాలాండ్ పోతే ఏముంటుంది, పవర్ ఏముంటుంది కదా, అక్కడ పెద్ద ఏముంటుంది, అక్కడ పట్టించుకుని అది ఉండడు ఆ స్టేట్లో పెద్దగా. అందు గురించి చాలామంది ఇంట్రెస్ట్ మళ్ళీ అది తీసేశారు ఈసారి ఫస్ట్ టైం 2026 నోటిఫికేషన్లో. ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ మార్పులన్నీ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 32 సంవత్సరాల దాకా రాసే అవకాశం ఉంటుంది. 32 సంవత్సరాల దాకా 6 అటెంప్ట్స్ రాయొచ్చండి. ఓబీసీకి కానీ లేకపోతే ఏదైనా రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళు 9 అటెంప్ట్స్ కూడా రాసే అవకాశం ఉంటుంది. అంటే 9 సార్లు రాయమని కదా నా ఉద్దేశం, ఇంకెద్దం చేస్తారు అత్త కూర్చుంటే అవ్వదు కదా. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, యూజీసీ రికగ్నైజ్డ్ డిగ్రీ, ఏ డిగ్రీ వాళ్ళైనా కూడా ఎగ్జామ్ రాయొచ్చు. దీనికి పర్సెంటేజ్లు 70 ఉండాలి, 80 ఉండాలి, అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. అలా అని చెప్పేసి ఎవరు పడతారు నాకు ఎలిజిబిలిటీ ఉంది కదా అని పెట్టి కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి ఈ మోసం చేస్తూ ఉంటారు. కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ర్యాంకులు వస్తే ర్యాంకులు రప్పిస్తామని చెప్పి మోసం చేస్తారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోను లేకపోతే విజయవాడలోను ఎక్కడ పడితే అక్కడ మాకు అది వచ్చిందని చెప్పి ర్యాంకులు కొనుక్కోవడం, ఎవరినో ఒకటి చూపించడం, ఒకడు కూడా కోచింగ్ ఏం తీసుకోడు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో సివిల్ సర్వీస్కి సంబంధించి నేను ఇచ్చే సలహా అయితే ఏంటంటేనండి, సెల్ఫ్గా చదువుకున్న వాళ్ళు తప్ప కోచింగ్ సెంటర్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు అసలు ఎవరో లేనే లేదు లాస్ట్ 2 yearsలో. ఏదైనా చిన్న ఇంటర్వ్యూకి ఇప్పుడు ఎవరు నా దగ్గర గైడెన్స్ వచ్చారండి, నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చారు గైడెన్స్కి. నేను గైడెన్స్ 2 hours చేసి పంపించాను, లేకపోతే 2 మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి పంపించాను. నేను నా వాళ్ళు వచ్చినట్టు నేను చెప్పుకోకూడదు కదా. అవును, అలా చెప్పేసుకుంటున్నారు వాళ్ళు అందరూ. ఇక్కడ బాలలత గారు కానీ, లా ఎక్సలెన్సీ కానీ, లేకపోతే విజయవాడలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ కానీ, ఈవెన్ వైజాగ్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ కానీ వాళ్ళ కాళ్ళే పేర్లు చెప్పుకుంటారు. ఈ మోసాన్ని దయచేసి గమనించగలరని నా విజ్ఞప్తి. ఎందుకంటే సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్స్ సెల్ఫ్గా చదువుకుని ఎంతో ఉండాలి తప్ప కోచింగ్కి వెళ్తే హిస్టరీ చదివితేనో, జాగ్రఫీ చదివితేనో, లేకపోతేనేమో ఎకనామిక్స్ చదివితేనో వచ్చి ఎగ్జామ్ కాదండి. అలాగైతే బిఏ వాళ్ళు బేకాళ్ళు వచ్చేయాలి కదా, అలా ఉండదండి. ఇట్ ఇస్ బేసికలీ స్కిల్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఎవడ పడితే అటు రాస్తే వచ్చేసే అవకాశం ఉంటుంది. దానికి సెల్ఫ్గా ఆ సిన్సియారిటీ, ఆ సీరియస్నెస్ ఉండాలి తప్ప ఎవడో కూర్చోబెట్టి జేఈ లాగా నీట్ లాగా కోచింగ్లు ఇప్పిస్తాను అట్లాంటిది ఏమీ లేదు. అట్లాగే జనరల్గా ఈ ఎగ్జామ్ రాసి స్టూడెంట్స్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ప్రిలిమ్స్ నేను చెప్పాను, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ అని లాంగ్వేజ్ పేపర్లు పెడతారండి. ఒకటి ఇంగ్లీష్ కంపల్సరీ రాయాలి, ఇంకోటి లోకల్ లాంగ్వేజ్, మీరు తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఉర్దూ అయితే ఉర్దూ అలా రాయాలి. ఆ 2 క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటాయండి. క్వాలిఫైయింగ్ నేచర్ అంటే మీకు 25% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఆ మార్కులు క్యాలిక్యులేట్ చేయరు ఏంటి మెయిన్స్లో. తర్వాత వచ్చినటువంటి పేపర్ ఏదైతే మీకు ఉంటుందో, అఫ్కోర్స్ మెయిన్స్ 2 పేపర్లు ఉంటాయి, సీసెట్ అని కూడా పేపర్ ఒకటి ఉంటుందండి, అది క్వాలిఫై అయితే సరిపోతుంది. అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ ఉందా లేదని టెస్ట్ చేస్తారు. ప్రిలిమ్స్లో కూడా 2 పేపర్స్ ఉంటాయి యాక్చువల్గా. ఒకటి మామూలుగా జనరల్ పేపర్ ఉంటుంది, ఇంకొకటి వచ్చి యాప్టిట్యూడ్ టెస్ట్ చేసేది. యాప్టిట్యూడ్ టెస్ట్ చేసేది ఏదైతే ఉంటుందో అది క్వాలిఫై అయితే సరిపోతుంది. ఆ మార్కులు దీంట్లో యాడ్ అవ్వవు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. మెయిన్స్లోకి వచ్చేటప్పటికి మెయిన్స్కి ముందు క్వాలిఫైయింగ్ పేపర్ రాస్తారు, ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంకోటి. అది కాకుండా మెయిన్స్ అసలుగా రాసే పేపర్లు 7 పేపర్లు ఉంటాయండి. సో ఒకటి ఎస్ఐ పేపర్ ఉంటుంది, మిగతావి జనరల్ స్టడీస్ పేపర్స్ 4 అని అంటారండి. 4 అంటే ఒకటేమో హిస్టరీ అండ్ జాగ్రఫీ, ఇంకోటి వచ్చి పాలిటిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అదంతా ఉంటాయి. 3వ పేపర్ వచ్చి జనరల్గా ఎకానమిక్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ అంతా ఉంటుంది. 4తో వచ్చి ఎథిక్స్, ఇంటిగ్రిటీ అలా ఉంటుందండి. ఈ 4 పేపర్లు ప్లస్ ఒక ఆప్షనల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆప్షనల్ మీ ఇష్టం అండి, జాగ్రఫీ, ఎకనామిక్స్ 2 ఆప్షనల్ 6 అయిపోయినాయి. ఒకటి ఎస్ఐ పేపర్. మొత్తం ఓవరాల్గా చూస్తే 7 పేపర్లు ఉంటాయండి. ఈ 7 పేపర్లు ఒక్కొక్క దానికి 250 మార్కులు చెప్పున వేసుకున్నట్లయితే 1750 మార్కులకి మీకు టోటల్గా ఉంటుంది. ఇంటర్వ్యూ 275కి మొత్తం కలిపితే 2025 మార్కులకి ఉంటుంది. ఈ 2025 మార్కులు జనరల్గా సగం అంటే ఒక 1000 మార్కులు పైన వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి జాబులు వచ్చేస్తాయి. అంటే పేపర్ టఫ్ ఉంటుంది, అంటే టఫ్ అంటే స్కిల్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి అది. సో అందువల్ల ఏంటంటే ఈ పర్టికులర్ ఎగ్జామ్కి సంబంధించిన ప్యాటర్న్ ఇదండి. సో చెప్పాను కదా 3 స్టేజెస్లో ఉంటుంది ఇది. సో ఎగ్జామ్ ప్రిపరేషన్కి సంబంధించి ఎట్లా ఉండాలి, ఏంటి, ఏమి, వాట్ అంటే జనరల్గా ఎంతో కొంత లైఫ్లో కొంత ముందు ఏదన్నా ఒకటి సాధించో, లేకపోతే ఏదన్నా అకాడమిక్గా ప్రూవ్ చేసుకునో, ఏదైనా కాంపిటేటివ్ రాసిన ఎగ్జామ్స్ రాసిన ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం బెటర్ అండి వాళ్ళకి. అదే డైరెక్ట్గా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ వీడియో విని ఎగ్జామ్ నోటిఫికేషన్ పెట్టి ప్రిలిమ్స్ చదివేస్తే ఉపయోగం లేదు. ఎందుకంటే ఫస్ట్ మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి, తర్వాత ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వాలి. ప్రిలిమ్స్ వచ్చిన తర్వాత మెయిన్స్కి టైం ఉండదు. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఈ కోచింగ్ సెంటర్లో చేసే మోసం ఏంటంటే, ప్రిలిమ్స్ అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చనే కదా, ఆబ్జెక్టివ్ కదా కోచింగ్లు ఇచ్చేస్తే మోసం చేస్తున్నారు. ప్రిలిమ్స్ కోచింగ్ అయిపోతుంది, ప్రిలిమ్స్ రాదు, ఒకవేళ వచ్చినా యూజ్ లేదు. ఎందుకని మెయిన్స్కి రాయాలి, డిస్క్రిప్టివ్ కదండి. ఆ డిస్క్రిప్టివ్ ప్యాటర్న్ ట్రైనింగ్ ఎవరెవరో వీళ్ళు తీసుకోమంటే భయం. ప్రిలిమ్స్ వచ్చిందా చూద్దామని అంటారు. ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత
మళ్ళీ మెయిన్స్ రాయడానికి రెండు మూడు నెలల టైం ఉంటుంది. అందుగురించి చాలా మంది 4 సార్లు 5 సార్లు 6 సార్లు రాస్తానే ఉంటారు. ఈ ఆర్టిస్టిక్ ఆర్ట్ స్టూడెంట్స్ నా బెంచ్ సర్కిల్లోను ఆ కోచింగ్ సెంటర్లో చెప్పి మోసాలకి అబద్ధాలకు అలా రాస్తానే ఉంటారు. వాళ్ళు టీవీల్లోనూ యూట్యూబ్లోనూ వదల కొడుతూ ఉంటారు. మాకు ర్యాంకులు వచ్చినాయి ఇవన్నీ అబద్ధాలే. ఎవడైతే ముందు మెయిన్స్ ప్రిపేర్ అవుతాడో, రైటింగ్ ప్రాక్టీస్ చేస్తాడు, ఎవడైతే బాగా దాన్ని చేయడానికి 1.5 years పడుతుంది. తర్వాత ప్రిలిమ్స్ 4-5 months, తర్వాత కొట్టేస్తారు. ఆల్రెడీ బాగా స్ట్రాంగ్ స్టూడెంట్, ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ స్టూడెంట్ అయితే మెయిన్స్కి 9 months సరిపోతుంది. ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ స్టూడెంట్ అంటే మంచి స్కిల్ సెట్ ఉన్నటువంటి రైటింగ్ స్కిల్ సెట్స్ ఉండాలి, అనాలిసిస్ పవర్ ఉండాలి. సో అందుగురించి ఏంటంటే ఈ ప్యాప్ ఇదైతే ఉంటుందో డైరెక్ట్గా ఇప్పుడు నోటిఫికేషన్ పడిపోయి ఇప్పుడు అప్లై చేసి ఫ్రెష్గా ఇప్పుడు మెయిన్స్ రాసి అటెంప్ట్స్ వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు మెయిన్స్ ప్రిపేర్ అవ్వకుండా ఇప్పుడు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టేసి రాసినంత మాత్రాన్ని సరదాగా ట్రై చేస్తాను సార్, లాటరీ ట్రై చేస్తానంట. లాటరీ ట్రై చేయడానికి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ వస్తుందా? కానీ ఎన్ని అటెంప్ట్స్ అని చేయొచ్చు కదా సార్, ఏజ్ లిమిట్ ఉన్నంత వరకు? ఉందండి. 32 years వరకు ఓపెన్ కేటగిరీ ఉంటుంది. 6 attempts చేసే అవకాశం ఉంటుంది. ఎక్కువ అటెంప్ట్ చేస్తే ఇంటర్వ్యూలో చేసినప్పుడు కొంచెం బ్యాడ్గా ఉంటుంది కదండి. అంటే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు రెడీ అవ్వకుండా వెళ్తే చంపేస్తారు మిమ్మల్ని. అవును, అవసరం ముందే ఐదాలతో వెళ్ళాలి కదా సార్, లేకపోతే ముందే వేసేస్తాడు మిమ్మల్ని. అవును. సో అందుగురించి ఏంటంటే అటెంప్ట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అంటే నేనేమంటానంటే ఆల్రెడీ ప్రిపరేషన్ కొంత మెయిన్స్ కూడా కొంత ప్రిపరేషన్ చేసుకుని ఆటోమేటిక్గా ప్రిలిమ్స్ ఆటోమేటిక్గా లాస్ట్లో ప్రిపేర్ అవ్వాల్సినటువంటిది తప్ప ప్రిలిమ్స్కి కోచింగ్ సెంటర్ గబగబా నోటిఫికేషన్ చూసి ప్రిలిమ్స్ కోచింగ్ వెళ్ళిపోతున్నారు అందరూ. అలా కోచింగ్ సెంటర్స్ అన్ని మోసాలేనండి, అన్ని అబద్ధాలే, మొత్తం మోసమే. కానీ ఎన్ని చెప్పినా పేరెంట్స్ వినరు, మేము చెప్తానే ఉంటామండి. అయినా కూడా లేదండి మా అబ్బాయి తెలివైన 10th 10 వచ్చినాయి, 12th 98% వచ్చింది, తెలివైన వాడికి వచ్చేస్తుంది. ఏంటిది గట్టిగా అయితే ఎంసెట్ లాంటి ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వాలి మనని. ఏ ఎగ్జామ్ మరి ఇంకొకటి మోసం ఏం జరుగుతుందంటేనంటే జనరల్గా సివిల్ సర్వీస్కి సంబంధించిన వాటిలో చెప్పాల్సింది ఏంటంటే జనరల్గా Tier 3 కాలేజీలోనూ లేదన్నా మామూలు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కానీ లేకపోతే BA BCom చదివిన వాళ్ళు కానీ ఈ చిన్న కాలేజీలో గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కోచింగ్ సెంటర్లు వాళ్ళేస్తారు. మీకు 2 ఏళ్ళు మా దగ్గర ఉంటే, ఏడాది మా దగ్గర ఉంటే మేము సివిల్ సర్వీస్ వచ్చేస్తుంది, మీరు మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి ఏ వీడియోలు పెడతారు. ఆ వచ్చినాడు ఎవడో ఆడి ఇడి పెట్టి నిజం అనుకుంటారు వాళ్ళు. అంటే ఎవడికాడ స్టూడెంట్ వాడు అండర్ ఎస్టిమేట్ వేసుకోడు, అడిగాడు ఓవర్గానే ఆలోచించుకుంటాడు కదా ప్రతి మనిషి నైజం అది. ఈ ఓవర్గా ఆలోచించుకుని ఈ ట్రాప్లో పడి ఈ సివిల్ సర్వీస్ సబ్జెక్టులు వెళ్ళి పాపం 2 ఏళ్ళు 3 ఏళ్ళు చదివి లైఫ్ అంతా పాడు చేసుకుంటారు. రీజన్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ జాగ్రఫీ హిస్టరీ ఎకానమీ ఎందుకు పనికిరాదు లైఫ్లో. బయట ఉద్యోగాలు వస్తాయా హిస్టరీ చదివితే ఎవరికన్నా? ఎక్కడైనా ఎవడన్నా హిస్టరీ చదివినోడికి జాగ్రఫీ చదివినోడికి ఉద్యోగాలు వస్తాయా? రావు. సో అందుగురించి ఏంటంటే నేనేమంటానంటేనంటే ఇది చాలా మంచి ఎగ్జామ్, ప్రిపేర్ అవ్వాలి. కానీ ప్రిపేర్ అయ్యే ముందు 1-2 సార్లు వెరిఫై చేసుకుని చెక్ చేసుకుని మీ టైంని మనీని ఇప్పుడు నోటిఫికేషన్ చూసేసి ఇప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ చేద్దాం అనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో 1-2 సార్లు ఆలోచించమని చెప్తాను. సరదాగా ట్రై చేయడానికి ఉండదండి. మెయిన్స్ ప్రిపేర్ అవ్వకుండా అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వడానికి ఉండదు. చాలా కోచింగ్ సెంటర్స్లో 99.9 కోచింగ్ సెంటర్స్లో మెయిన్స్ చెప్పరు. ప్రిలిమ్స్ చెప్పి ఇదే కోచింగ్ అయిపోయింది వెళ్ళిపోమంటారు. ఏంటి అయిపోయింది? గబగబా క్లాసులు వినేసి కూర్చుంటే చదివేస్తే వచ్చేసి ఎగ్జామ్ కాదు కదా ఇది స్కిల్ బేస్డ్ ఎగ్జామ్ అండి. బేసికల్గా చాలా డెప్త్లో ఉన్నటువంటి స్కిల్ ఉండాలి, రాయడం రావాలి, రైటింగ్ స్కిల్స్ ఉండాలి, అనలిటికల్ పవర్ ఉండాలి, ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ ఉండాలి, లింక్ చేసి క్యాపబిలిటీ ఉండాలి, స్పాంటేనియస్గా ఐడియాలజీ రావాలి, కొత్తగా అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేయాలి, క్రిటికల్ థింకింగ్ ఉండాలి, అనలిటికల్ పవర్ ఉండాలి. ఎన్ని రకాల స్కిల్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ కింద దీన్ని చూడాలి తప్ప ఇది ఒక హిస్టరీ ఎగ్జామో, జాగ్రఫీ ఎగ్జామో, ఇది ఒక BO వాడికి ఎగ్జామో, BCom వాడికి ఎగ్జామో, లేదా ఇంజనీరింగ్ వాడికి ఎగ్జామో కింద దీన్ని సపరేట్గా దయచేసి చూడొద్దు. ఇది ఎన్నో స్కిల్స్తో కూడుకున్నటువంటి ఎగ్జామ్. నిజంగా అలా బట్టి కొట్టి హిస్టరీ జాగ్రఫీ అనుకుంటే ఒక ఎగ్జామ్ పెట్టేవారు కదా. ప్రిలిమ్స్ ఎందుకు, మెయిన్స్ ఎందుకు, ఇంటర్వ్యూ ఎందుకు? అవును, డిఫరెంట్ స్కిల్స్ టెస్ట్ చేసానికి పెట్టినటువంటి ఎగ్జామ్ కింద మనం చాలామంది కోచింగ్ సెంటర్ వాళ్ళు మోసం చేసి వాళ్ళు ఏంటంటే అసలు ఒక్కొక్కళ్ళు 100 కోట్లు సంపాదించారు హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లు పెట్టి. 100 కోట్లు సంపాదించారండి వాళ్ళు. విజయవాడలో కూడా బోర్డు సంపాదించేస్తున్నారు, పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నారు. మీకు ఒక విషయం చెప్పనా, తెలంగాణ మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద సివిల్ సర్వీస్ సెలెక్ట్లో 20 మంది ఉంటారు అంతే. వ్యాపారం జరుగుతుంది తెలుసా, 2000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఈ 20 మంది ఎవరంటే టాప్ ఓన్గా చదువుకున్న టాప్ స్టూడెంట్స్. రీసెంట్గా సెలెక్ట్ అయింది గ్రూప్ 1 ఓన్గా చదువుకుని చెప్తారు. అంటే కొంతమంది డబ్బులు ఇచ్చి కోచింగ్ సెంటర్ వాళ్ళు చెప్పించుకుంటారు, అది వేరే విషయం. కానీ వాళ్ళు ఓన్గా చెప్తున్నారు. ఇప్పుడు ఒంగోలులో ఒక అమ్మాయి సివిల్ సర్వీస్ 11వ ర్యాంకు ఏదో ర్యాంక్ వచ్చింది, ఓన్గా చదువుకుంది. అందరూ ఓన్గా చదువుకునే వాళ్ళు. ఏదైనా అవసరం ఉంటే తీసుకుంటారు. అంటే సెల్ఫ్గా స్ట్రాంగ్గా ఉండాలి. చదవాలన్నా కూడా దానికి ఎబిలిటీ స్కిల్ కూడా ఉండాలి కదా. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన అనుభవం కానీ లేకపోతే ఇది ఉండాలి కదా. ఏది రాయకుండా ఎవరో సెలెక్ట్ అయ్యారని నేను యూట్యూబ్లో చూసాను నేను చదువుతాను అనుకోకూడదు. అది ఎక్కడో ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటే అన్నీ చెప్పరు కదండి మీడియా ముందు అందరూ. సో డెఫినెట్గా ఇది మంచి ఎగ్జాము. డెఫినెట్గా ఇండియాలో ఉన్న 4 పిల్లర్స్ అండి. ఎంటర్ప్రైన్యూర్స్ భారతదేశానికి కావాలి, ఎంటర్ప్రైన్యూర్స్ కావాలి కదా. అవును, పొలిటీషియన్స్ కంపల్సరీ కావాల్సిందే మనకి, అంతే కదండి. సో అట్లాగే ఈ యొక్క బ్యూరోక్రాటిక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఈ బ్యూరోక్రాటిక్ సిస్టమ్ కంపల్సరీగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే పొలిటీషియన్స్ ఉండాలి, పొలిటికల్ సిస్టమ్, బ్యూరోక్రాటిక్ సిస్టమ్ మీకు ఉండి తీరాలి కదా. ప్లస్ ఎంటర్ప్రైన్యూర్స్
అంతే కదండి. బిజినెస్లు పెట్టి ఎంటర్ప్రెన్యూర్షిప్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు బేసికల్గా ఈ మొత్తం కలిపితేనే భారతదేశం. అంతే కదండి. సో ఐఏఎస్లు మొత్తం భారతదేశం మొత్తం 5,000 మంది ఉంటారు అంతే. సంవత్సరానికి ఈ 933 పోస్టులు ఏవైతే ఉన్నాయో దీంట్లో ఐఏఎస్ వచ్చేటప్పటికి పెద్ద అంటే ఐపీఎస్ కొంచెం ఎక్కువ ఉంటే ఐఏఎస్ వచ్చేటప్పటికి 180, 170 అలా ఉంటాయి. సో దీంట్లో మళ్ళీ రకరకాల రిజర్వేషన్స్ అని, బ్యాక్లాగ్స్ అని, పాత కూడా కొన్ని కలుపుతూ ఉంటారంటే రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. అంటే డెఫినెట్గా అంటే నేను ఏమంటానంటే బాగా పేషెన్సీ ఉండి చక్కగా స్ట్రాంగ్ మంచి మంచి కాలేజీలో చదివే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటారు ట్రై చేయండి. బట్ 1-2 సార్లు బ్యాకప్ ప్లాన్ లేకుండా చేయొద్దు. బ్యాకప్ ప్లాన్ లేదనుకోండి, ఒకవేళ 2-3 జాగ్రఫీ హిస్టరీ చదివిన తర్వాత ఐటీలో జాబ్ మానేసి మీరు వెళ్ళి ప్రిపేర్ అయ్యారు. 3 ఏళ్ళ తర్వాత వెనక్కి వెళ్తే ఐటీలో జాబ్ ఇస్తాడా? ఇప్పుడు మీరు ఐటీ జాబ్లో మానేసి వచ్చారండి, మీకు ఇస్తారా వెనక్కి వెళ్తేనే? మీరు చెప్పండి. ఎవరో ఎందుకు ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఒకసారి బయటకు వచ్చేది ఇస్తారా మీకు? కష్టం. ఇప్పుడు మీరు మానేసి వచ్చారు కదా, మీరు వెళ్తే ఇస్తారా? టెక్నాలజీ అప్డేట్ అవుతూ ఉంటుంది, సో మనం ఫాలో అవ్వలేము. ఆ ఫీల్డ్ వదిలేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే నేను ఆవేశంగా జాబులు మానేసి సివిల్ సర్వీస్ అంటే ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు 1-2 సార్లు నేనేమంటానంటే మా దగ్గర కౌన్సిలింగ్ వస్తారు, పాప అడుగుతారు. అడిగితే మేము చెప్తాం, బాబు నువ్వు సూట్ అవుతావు ట్రై చేయమ్మా, లేదా సూట్ అవ్వదు వద్దు, ట్రై చేస్తే అలా ట్రై చేయాలి, గైడెన్స్ ఇస్తూ ఉంటాం. అంటే అది ఒకసారి 2 సార్లు వెరిఫై చేసుకోమంటున్నా. లేకపోతే 2-3 ఏళ్ళు పోయిన తర్వాత హిస్టరీ జాగ్రఫీ వెనక్కి వెళ్తే ఎవడతాడు ఉద్యోగం? ఇండియాలో ఎవడెవడో. అవును, అంతే కదండి అది. బట్ ఈ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో చాలా మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరు రావట్లేదు అన్ఫార్చునేట్గా. ప్రైవేట్ ఇండస్ట్రీకి వెళ్తే ఎక్కువ జీతాలు వస్తాయి కదా, 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలను. ఈ టాప్ స్టూడెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఎవడు రాడు, చాలా తక్కువ రేర్గా ఉంటారండి. 1 or 2 పీపుల్ మాత్రమే ఎక్కువ మంది వస్తూ ఉంటారు. బట్ డెఫినెట్గా చాలా మంచి ఎగ్జామ్ ఇది. బట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కాషన్ తీసుకోమని చెప్తున్నాను, అప్లై చేయండి. బట్ ఓవర్ కాన్ఫిడెంట్గా ఏదో 4 ఆబ్జెక్ట్ పుస్తకాలు చదివితేనో క్వశ్చన్ సెంటర్కి వెళ్తేనే వచ్చే అవకాశాలు ఉన్న ఎగ్జామ్ కింద పరిగణించింది. ఇది స్కిల్ బేస్డ్ ఎగ్జామ్ తప్ప సబ్జెక్ట్ బేస్డ్ ఎగ్జామ్ కాదు. సబ్జెక్ట్ హిస్టరీ జాగ్రఫీ ఎగ్జామ్ కానే కాదు, స్కిల్ బేస్డ్ ఎగ్జామ్. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకుని అప్లై చేసుకోండి. డెఫినెట్గా మిగతా ఎవరైతే ఉంటారో తెలియని వాళ్ళకి తెలియజెప్పండి. ఫిబ్రవరి 24వ తారీఖు కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్ రాయండి. బట్ ఏదో 4 పాత ఆ ప్రిపరేషన్ కోచింగ్ సెంటర్స్ వాళ్ళు నమ్మొద్దు, అన్ని అబద్ధాలు చెప్తారు వాళ్ళు, అన్నీ ప్రతిదీ అబద్ధాలు చెప్తారు. ప్రాబ్లం ఏంటంటే కోచింగ్ సెంటర్ వాళ్ళు మీ అబ్బాయి తెలివైన అంటే గట్టిగా ట్రై చేస్తే వస్తుంది, సిన్సియర్గా ట్రై చేస్తే వస్తుంది అనగానే తండ్రి ఏమనుకుంటాడు? మురిసిపోతాడు. ఏ తండ్రి అయినా మురిసిపోతాడు కదా. మీ అబ్బాయి తెలివైనడంటే గట్టిగా మా దగ్గర పెట్టండి, మా దగ్గర ట్రై చేస్తే 1 yearలో పక్కగా ర్యాంక్ వచ్చేస్తుంది మీకు, మా దగ్గర మంచి మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మంచి ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, మంచి కరెక్షన్ చేస్తారు, పొద్దున్న 9 గొత్తు నైట్ 6 దాకా జాతక అన్నీ మేమే చూసుకుంటాం, మీరు జాతక ప్లాన్ చేసుకోవాలి, మీకు మంచి జీల్ ఉంది, మంచి ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇంట్రెస్ట్ ఉన్న ఎందుకు డిస్కరేజ్ చేయాలి? ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేస్తాయా? మీరు చెప్పండి. ఇంట్రెస్ట్ ఉంటే స్టూడియో కట్టేస్తారా మీరు? మీకు ఇంట్రెస్ట్ ఉందండి ఇలాంటి స్టూడియో కట్టాలని, కట్టగలరా? హానెస్ట్గా చెప్పండి. అవ్వదు కదా సార్, డబ్బులు ఉండాలి కదా. అలా అంటే డబ్బు అలాగని డిస్కరేజ్ చేయకండి సార్, డబ్బులు సంపాదించుకుని కట్టండి అని ఎంత ఎంకరేజ్ చేస్తే మాత్రం అయిపోతుందా? మీరు చెప్పండి రియాలిటీ. ఎంకరేజ్మెంట్ కూడా ఒక లిమిట్ ఉంటుంది, అంతే కదండి. అలాగే గవర్నమెంట్ సర్వీస్ బాగుంటుందని వెళ్తున్నారు కొంతమంది, అలా వెళ్తే ఇంటర్వ్యూలో గెంటేస్తారు బయటకు. ఆ బాడీలో ఆ మైండ్లో అణువున ఆ జీలు ఉండాలి, కంట్రీకి ఏదో మనం చేయాలనో లేదా సర్వీసెస్లోకి వెళ్ళి చేయాలని. అన్ఫార్చునేట్లీగా ఎదవలందరూ లోపలికి వచ్చి కరప్షన్ చేస్తున్నారు. కర్మ ఇది. ఎవడన్నా కొద్ది గొప్ప మంచిగా ఉంటాడు అలాంటి ఉన్నాడు అనుకో, అలాంటి కేసులు వేసి లోపలేస్తారు. ఎంతమంది హానెస్ట్ ఆఫీసర్లు లోపలేశారు. నా ఫ్రెండ్స్ ఉన్నారండి 20 మంది కేసులు ఉన్నవాళ్ళు. ఎందుకంటేనంటే వాడు అన్ని తప్పించుకుని మార్గం ఎత్తుకోడు కదా, ఆడే చేసినప్పుడు తప్పు అని అనుకుని చేయడు కదా. ఈ ఎదవలు ఉంటారు చూసారు, ఈ కరప్టెడ్, వీడు ముందే తప్పించుకుందాం చూస్తాడు కదా, వాడికి ఎగ్జిట్ కూడా చూసుకుంటాడు ఇంకా, అంతే కదండి. కర్మ అండి, అదంతే, అది మనం ఏం చేయలేము అది. బట్ డెఫినెట్గా స్కోప్ ఉన్నటువంటి ఏరియా సివిల్ సర్వీస్ ఎగ్జామ్, డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యేటప్పుడు డెప్త్లోకి వెళ్ళి కాన్సెప్చువల్గా, సిన్సియర్గా, ఇండిపెండెంట్గా, పేషెన్సీతో, బెటర్ ఐక్యూతో ఉన్నటువంటి పిల్లలు, మంచి కొంత బ్యాక్గ్రౌండ్, ఎంతో కొంత అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, స్ట్రాంగ్గా ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ట్రై చేసి చక్కగా సివిల్ సర్వీస్కి వెళ్ళే అవకాశం ఉందంటే ఉంది. దాన్ని బట్టి ఆలోచన చేసి చక్కగా అప్లై చేసి ఎగ్జామ్ రాయండి. డెఫినెట్గా తెలుగు పీపుల్ ఎక్కువ మంది వెళ్తే మంచిది గవర్నమెంట్ సర్వీసెస్లోకి. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తానండి. ధన్యవాదాలు సతీష్ గారు. థ్యాంక్ యూ అండి.